హాయ్ హర్రర్ లవర్స్, వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు నైట్ మేర్స్. ఇక్కడ పీడకలలు ప్రాణం పోసుకుంటాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొన్నిసార్లు మనిషికి డబ్బు ఎక్కువైతే క్షణికావేశంలో అవసరం లేని వస్తువుల్ని, అలాగే వాటితో పాటు తెలియని కష్టాలని కొని ఇంటికి తెచ్చుకుంటారు. కొంతమంది ధనవంతులకైతే యాంటిక్ వస్తువులు, వింటేజ్ కార్లు ఇలాంటివి కలెక్ట్ చేసే హాబీ ఉంటుంది. వాటిని అంత ధర పెట్టి కొనేది వాటిని ఉపయోగించటానికి కాదు, జస్ట్ వాటిని ఇంటి ముందు ఉంచుకొని వారి గొప్పతనం చెప్పటానికి. కానీ మనం ఇంటికి తెచ్చే కొన్ని వస్తువులకి తెలియని ఒక ఎనర్జీ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు మనం హైదరాబాద్కి చెందిన సిద్ధార్థ్కి అలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ ద్వారా తన జీవితంలో జరిగిన ఒక మరువలేని అతి భయంకరమైన అనుభవాన్ని అతని మాటల్లోనే విని అనుభూతి చెందబోతున్నాం. కానీ కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక కథ మొదలు పెడితే, నమస్తే. నేను మీతో ఇప్పుడు పంచుకోబోయే అనుభవం సరిగ్గా 13 సంవత్సరాల క్రితం చోటు చేసుకుంది. కానీ దాని గురించి మీకు చెప్పాలన్నా కూడా నాకు కాస్త అనీజీగా ఉంది. ఎందుకంటే ఈ విషయాన్ని నేను ఇప్పటికే కొంతమంది స్నేహితులకి చెప్పి చూశాను. కానీ దాన్ని విన్న నా క్లోజ్ ఫ్రెండ్స్, ఈవెన్ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా పక్క రోజు నుంచి కాలేజీలో నన్ను ఒక పిచ్చోడ్లానే చూసింది. వాళ్ళ ఇన్సల్ట్స్ తట్టుకోలేక కొన్ని రోజుల తర్వాత అలా నమ్మని కొంతమందిని నేను అర్ధరాత్రి వర్షం పడే సమయంలో మీరు చూస్తున్న ఇదే చోటుకి తీసుకువచ్చి సరిగ్గా మీరు చూస్తున్న ఆ ఉయ్యాల పక్కన నిల్చోమని చెప్పేవాడిని. అలా చెప్పి నిల్చోపెట్టి దూరం నుంచి వాళ్ళని గమనించేవాడిని. సరిగ్గా అక్కడ నిల్చున్న 10 నిమిషాల కల్లా వాళ్ళు గజగజ వణికిపోయి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను నమ్మనందుకు క్షమాపణ అడిగేవారు. అసలు ఆ ఉయ్యాల దగ్గర ఏముందో మీకు తెలియాలంటే 13 సంవత్సరాల క్రితం మా జీవితంలో ఏం జరిగిందో మీకు తెలియాలి. నా పేరు సిద్ధార్థ్. సరిగ్గా 2 నెలల క్రితమే నేను హైదరాబాద్లో గీతం కాలేజ్లో BBA ఫినిష్ చేశాను. ఇంకేముంది, తర్వాత నా చేత అబ్రాడ్లో MBA చేయించి నెమ్మదిగా ఎలాగైనా మా బిజినెస్లోకి నన్ను ఇన్వాల్వ్ చేయాలనేదే మా నాన్న ప్లాన్. కానీ నాకు మాత్రం జల్సాగా ఏ బాధ్యతలు తీసుకోకుండా ఇంకొన్నాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలని కోరిక. అయినా 21 ఏళ్లకే నేను సంపాదించి పీకేదేముంది చెప్పండి. ఎందుకంటే బేసిక్గా నేను పుట్టడమే డబ్బులో పుట్టానని చెప్పచ్చు. అదే బాండ్ విత్ సిల్వర్ స్పూన్ అంటారుగా, ఆ లెక్క నాది గోల్డెన్ స్పూన్ అనుకోవచ్చు. దానికి కారణం మా తాతగారు. ఆయన కష్టపడి హైదరాబాద్లోని ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి కలకత్తా వెళ్ళి అక్కడ ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా మారారు. ఫస్ట్ కోల్కతాలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ, అలాగే హైదరాబాద్లో 2 ఫార్మా కంపెనీలు, ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు. ఇక మా నాన్న చిన్నతనంలోనే చనిపోయింది. మొదట్లో తాతయ్య మా నాన్న ఇద్దరూ కోల్కతా హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ అన్ని బిజినెస్లు చూసుకునేవారు. కానీ తాతయ్యకి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చాక బైపాస్ సర్జరీ జరిగింది. సర్జరీ అయ్యాక డాక్టర్లు తాతయ్యను ఎక్కువగా ట్రావెల్ చేయొద్దని చెప్పడంతో తాతయ్య కోల్కతాలోనే ఉంటూ స్టీల్ ఫ్యాక్టరీ చూసుకునేవారు. ఇక్కడ టెక్స్టైల్ ఫ్యాక్టరీస్, ఫార్మా కంపెనీస్ చూసుకోవటానికి అమ్మ, నాన్న, నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. షిఫ్ట్ అయితే అయిపోయాం కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒక్కసారైనా కోల్కతా వెళ్ళొచ్చేవాళ్ళం. ఇకపోతే మా తాతయ్యకి ఒక్కగానొక్క మనవణ్ణి, అలాగే మా నాన్నకి ఒక్కగానొక్క కొడుకుని. దాంతో చిన్నప్పటి నుంచి నేనేం కావాలన్నా నాకు కొనిచ్చేవారు. అది వాచ్ అవనివ్వండి, బైక్ అవనివ్వండి, ఈవెన్ కార్ అవనివ్వండి. అలాగని చిన్నప్పటి నుంచి నన్నేం గాలికి వదిలేయలేదులేండి. నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి మా నాన్నకి లెక్క చెప్పాలి. అలాంటిది ఒకరోజు రాత్రి మా తాతయ్యకి 3వసారి హార్ట్ అటాక్ రావడంతో చనిపోయారని తెలిసింది. వెంటనే ఫ్లైట్ తీసుకుని కోల్కతా వెళ్ళాము. మా నాన్నని అంతలా ఏడవటం నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. అక్కడ తాతయ్య మృతదేహం చూసి మేమంతా షాక్ అయిపోయాం. సరిగ్గా 1.5 నెలల క్రితమే మేము కలకత్తా వచ్చి తాతయ్యని చూసాం. కేవలం 40 రోజుల్లోనే ఆయన అంతలా చిక్కిపోవటం మాకేం అర్థం కాలేదు. మా ఫ్యామిలీ డాక్టర్ మాత్రం తాతయ్యకి డయాబెటీస్ అండ్ థైరాయిడ్ ఉన్నాయి కదా, మేబీ దానివల్లనే ఇలా అయి ఉంటుందని చెప్పాడు. అలా మా తాతయ్య అంత్యక్రియలు ఘనంగా చేశాక అంటారుగా, టైం విల్ హీల్ ఎవ్రీథింగ్ అని. అలా కొన్నాళ్ళకి అంతా సర్దుకుంది. తాతయ్య తను చనిపోయే సరిగ్గా 8 రోజుల ముందు తన వీలునామాలో బంగ్లాని, అలాగే స్టీల్ ఫ్యాక్టరీని నా పేరున రాశారు. అలా రాసి తనకి నా మీద ఎంత ప్రేమ ఉందో మళ్ళీ నాకు గుర్తు చేశారు. దాంతో ఆయన చనిపోయాక మేమంతా కోల్కతాలోని తాతగారింట్లోనే ఉండేవాళ్ళం. అమ్మ, నాన్న మాత్రం హైదరాబాద్ పోయి వస్తూ ఉండేవారు. దాంతో నేను కూడా ఇక టైం వేస్ట్ చేయకూడదని నిశ్చయించుకున్నాను. ఎలాగైనా MBA ఫినిష్ చేసి త్వరగా బిజినెస్లో హెల్ప్ అవుదామని రాత్రులు క్యాట్ ఎగ్జామ్కి, GMAT ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. పోతే మీకు చెప్పటం మర్చిపోయాను, మా తాతయ్యకి యాంటిక్ వస్తువులు, పురాతన వస్తువులు అంటే చాలా ఇష్టం. దాంతో ఇండియాలో ఎక్కడ యాంటిక్ వస్తువులు వేలంపాట జరిగినా వెళ్ళి ఏదో ఒకటి కొనేవారు. అందుకే తన గదినంతటిని ఒక మినీ మ్యూజియంలా చేసుకున్నారు.
చెప్పాలంటే ఈ గదిలో ఆల్మోస్ట్ ప్రతి వస్తువుకి ఒక 100 ఏళ్ల చరిత్ర అయితే ఈజీగా ఉంటుంది. నాకు కూడా ఇలాంటి యాంటిక్ వస్తువులు అంటే ఇష్టం ఉండడంతో అమ్మ నాన్న నన్ను తాతయ్య గదిలోనే ఉండమని చెప్పేవాళ్ళు. పోతే మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. కొన్ని సంవత్సరాల క్రితం మా తాతగారికి లైఫ్ థ్రెట్ కాల్స్ వచ్చాయి. అప్పటి నుంచి సెక్యూరిటీ రీజన్స్ వలన రాత్రిపూట స్టాఫ్ని బంగళాలో ఉండనిచ్చేవారు కాదు. సరిగ్గా 11 గంటలకల్లా అందరినీ పంపేసేవారు. అలాగని అమ్మా నాన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు రాత్రి బంగళాలో ఒక్కడనే ఉండటం నాకేం భయం అనిపించేది కాదు. దానికి కారణం మా గేట్ దగ్గర ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4 సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవారు. ఒకవేళ అర్ధరాత్రి వేళ హౌస్ కీపింగ్ స్టాఫ్ అవసరమైతే బంగళా పక్కనే స్టాఫ్ క్వార్టర్స్ ఉండేవి. మేము కాల్ చేసి పిలిచేవాళ్ళం. అలాంటిది ఒకరోజు అమ్మా నాన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒంటరిగా ఇంట్లో ఉన్న నాకు ఒక వింత అనుభవం ఎదురైంది. ఆ రాత్రి క్యాట్ ఎగ్జామ్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యాక బాగా ఆకలిగా ఉండటంతో పిజ్జా ఆర్డర్ చేశాను. సెక్యూరిటీ స్టాఫ్ పిజ్జా తీసుకొచ్చి లోపలిచ్చాక స్నానం చేసి వచ్చి తిందామని బెడ్ పైన పిజ్జా బాక్స్ పెట్టి స్నానానికి వెళ్ళాను. కానీ నేను వెళ్ళి స్నానం చేసి తిరిగి వచ్చేసరికి ఆ పిజ్జా ముక్కలు ముక్కలుగా బెడ్ మొత్తం విచ్చలవిడిగా పడుంది. ఎవరో బాక్స్ ఓపెన్ చేసి బెడ్ మొత్తం విసిరి కొట్టినట్లు అనిపించింది. నా గది తలుపు కూడా తెరిచి ఉంది. బంగళాలో నేను తప్ప ఎవరూ లేరు. ఫెన్సింగ్ దాటి కుక్కలు కూడా వచ్చే అవకాశం లేదు. వెంటనే వెళ్ళి సెక్యూరిటీని అడిగాను, కానీ ఎవ్వరూ రాలేదని చెప్పారు. అంతేకాకుండా బంగళాలో చాలా పిల్లులు ఉన్నాయని, బహుశా వాటి పని ఉంటుందని చెప్పారు. వాళ్ళు వచ్చి బెడ్ క్లీన్ చేసి వెళ్ళాక ఆ రోజు నేను ఖాళీ కడుపుతోనే పడుకున్నాను. కానీ పిల్లులు తలుపు ఎలా తెరుస్తాయి? అదొక్కటి నాకు అర్థం కాలేదు. సర్లే, బహుశా నేనే డోర్ వేయడం మర్చిపోయి ఉంటాను, అందుకే పిల్లులు వచ్చేసి ఇలా చేస్తుంటాయి అనుకున్నాను. అలా పడుకొని సరిగ్గా నేను డీప్ స్లీప్లో ఉన్నప్పుడు నా బెడ్ చుట్టూ ఎవరో నడుస్తున్నట్లుగా నాకు అనిపించింది. అలా దుప్పట్లో ఆ సౌండ్ వింటూ ఉంటే నిజానికి మా తాతయ్య తన కర్రతో నా చుట్టూ నడుస్తున్నట్లుగా నాకు అనిపించింది. కాసేపటికి అలా నడుచుకుంటూ వచ్చి నా బెడ్ పైన ఎవరో కూర్చున్నట్లుగా నాకు అనిపించింది. కానీ ఆ దుప్పటి తీసి చూడటానికి మాత్రం నాకు ధైర్యం రాలేదు. నెమ్మదిగా నాకెవరో మూలుగుతున్న శబ్దం వినిపించింది. నెమ్మదిగా ధైర్యం చేసి దుప్పటి తీసి నా కాళ్ల వైపు చూశాను. కరెక్ట్గా బెడ్ అంచున నా కాళ్ల పక్కన అటువైపు తిరిగి ఏదో ఆకారం కూర్చున్నట్లు నాకు అనిపించింది. ఒక్కసారిగా అంత పెద్ద ఆకారాన్ని చూశాక నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. దెబ్బతో దుప్పటి మొత్తం పూర్తిగా కప్పుకొని ఆ రాత్రంతా నిద్రపోతున్నట్టే కదలకుండా గడిపాను. ఉదయం పూట స్టాఫ్ వచ్చి నా తలుపు తట్టాకే నేను దుప్పటి ఓపెన్ చేశాను. అలా నా బెడ్ చుట్టూ గమనిస్తే నాకేం వింతగా అనిపించలేదు. కానీ సరిగ్గా గమనిస్తే మా తాతయ్య చేతికర్ర మాత్రం కింద పడి ఉంది. మా తాతయ్య తన చేతికర్రని ఎప్పుడు ఈ గోడకే ఆనిచ్చి పెడతారు. దాంతో నాకేం అర్థం కాలేదు. ఒకవేళ అది తాతయ్య అయితే నా కాళ్ళ దగ్గర కనిపించిన ఆకారం మా తాతయ్యదా? బహుశా తాతయ్య ప్రేమతో తయారు చేసుకున్న గదిని ఆయన ఆత్మ విడవలేకపోతుందా అనిపించింది. చచా, అయినా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? బహుశా రాత్రి తినకుండా ఎంటీ స్టమక్తో పడుకున్నాను కదా, అందుకని అలా అనిపించుండొచ్చు. అదిగా కదేదో అంటారు కదా, స్లీప్ పారాలిసిస్ అనో ఏదో, అది కూడా ఉండొచ్చు అని నన్ను నేను సర్ది చెప్పుకున్నాను. ఇంతలో అమ్మా నాన్న వచ్చారు. వచ్చాక నాన్నకి జరిగిన విషయం చెప్తే చాలా ఎమోషనల్ అయ్యారు. మమ్మీకి మాత్రం చెప్పొద్దు, కంగారు పడుతుంది అని చెప్పారు. అది ఖచ్చితంగా నాన్నేరా, తనకు నువ్వంటే చాలా ఇష్టం. నిన్న రాత్రి నువ్వు ఖాళీ కడుపుతో పడుకోవడంతో తను దిగులుతో వచ్చి నిన్ను గమనించుంటాడు అని చెప్పాడు. మా నాన్న మాటలు విన్నాక మాత్రం నాకు భయం పూర్తిగా పోయింది. నిజంగా మా తాతయ్య వచ్చుంటాడు అనిపించింది. అంటారు కదా, చనిపోయిన కొన్నాళ్ల వరకు ఆత్మ ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటుందని. తర్వాత కొన్నాళ్ల వరకు నాకు అలాంటి భయంకరమైన అనుభవం ఏది కలగలేదు. కానీ నా కాలి దగ్గర మాత్రం ఏదో ఆకారం నన్ను చూస్తున్నట్లుగా తరచూ పీడకలలు మాత్రం వచ్చేవి. అలాగే మా తాతగారి చేతికర్ర కూడా ఆల్మోస్ట్ ప్రతిరోజు నేను నిద్రలేసేసరికి కింద పడి ఉండేది. అప్పుడప్పుడు నా గది తలుపు కూడా తెరిచి ఉండేది. కొన్నాళ్లకి నేను కూడా ఈ విషయాలను పట్టించుకోవడం పూర్తిగా వదిలేసి నా పాటికి నేను మామూలుగానే ఉండేవాడిని. పోతే నాకు స్మోకింగ్ అలవాటు ఉంది. కానీ నేను స్మోక్ చేస్తానన్న విషయం నాన్నకి తెలిస్తే మాత్రం సిగరెట్కి బదులు నన్ను తగలెడతారు. దాంతో ఎయిదర్ ఇంట్లో వాళ్ళు లేనప్పుడు లేదా రాత్రి అందరూ పడుకున్నప్పుడు పైన టెర్రస్ వెళ్ళి స్మోక్ చేసి వస్తూ ఉండేవాడిని. చివరికి తాగేసిన సిగరెట్ ముక్కలు కూడా మర్చిపోకుండా తీసుకొచ్చి బాత్రూంలో వేసి ఫ్లష్ అవుట్ చేసేవాడిని. అలాంటిది ఒకరోజు మాక్ టెస్ట్లో ఘోరంగా మార్కులు రావడంతో స్ట్రెస్ ఎక్కువైపోయి దమ్ము కొట్టాలని నాలుక తెగ్గుంజేసింది. దాంతో అమ్మ నాన్న పడుకున్నాక ఆ రాత్రి టెర్రస్ పైకి వెళ్ళి 2 దమ్ములు వేద్దామని ఫిక్స్ అయ్యాను. కానీ ఆ రాత్రి సరిగ్గా మెట్లెక్కి టెర్రస్ పైకి వెళ్తుంటే కిచెన్లోంచి గ్యాస్ లీక్ అవుతున్న వాసన వచ్చింది. దాంతో వెంటనే కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ చెక్ చేస్తే అది ఆఫ్ చేసే ఉంది. సర్లే అని తిరిగొస్తూ ఉంటే కిచెన్లో దూరంగా డాడీ ఒక్కడే నిల్చొని కనిపించాడు.
ఏమైంది డాడీ, నిద్రపట్టలేదా? మీకు కూడా గ్యాస్ లీక్ అయిన వాసన వచ్చింది కదా? నేను ఎంత మాట్లాడుతున్నా నాన్న మాత్రం అస్సలు విననట్లే నా వైపు చూస్తూ ఏదో శబ్దం చేస్తున్నాడు. దాంతో నాకు కాస్త భయం వేసి లైట్స్ ఆన్ చేసి చూశాను. మళ్ళీ ఆ భయంకరమైన ఆకారం నా కళ్ళ ముందు కనిపించింది. నేను ఒక్క క్షణం అలా ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉన్నాను. అది మాత్రం నా వైపే చూస్తూ వేగంగా నడుచుకుని నన్ను దాటుకుని వెళ్ళిపోయింది. ఆ షాక్లో నుంచి నేను తేరుకున్నాక రూమ్కి పరిగెత్తి చూశాను. వచ్చి చూస్తే నేను ఊహించినట్లే నా గది తలుపు మళ్ళీ తెరిచి ఉంది. మా తాతగారి కర్ర కూడా నేలపై పడింది. దాంతో నాకు అర్థమైంది అది నా గదిలోనే నివసిస్తుందని. దాంతో నాకు గుండాగినంత పనయ్యి అమ్మని నాన్నని లేపి జరిగింది చెప్పాను. నాన్న మళ్ళీ నా మాటలేం పట్టించుకోలేదు. కానీ అమ్మ మాత్రం ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదని చాలా కోప్పడింది. ఒకవేళ తాతగారి ఆత్మ అయితే తను చనిపోయినా ఇన్ని రోజులు ఎందుకు ఇలా జరుగుతుందని మా అమ్మకు కూడా అర్థం కాలేదు. ఆ పక్క రోజు ఉదయాన్నే అమ్మ ఇంటికి ఒక స్వామీజీని హైదరాబాద్ నుంచి పిలిపించింది. ఆయన ఇంటిని నా గదిని పరిశీలించాక ఒక పూజ చేసి శుద్ధి చేశారు. దాంతోపాటు మా తాతగారి కర్రను కూడా ఏదో పూజ చేసి పూజ గదిలో పెట్టారు. ఇక ఏ ప్రమాదం లేదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ల వరకు మళ్ళీ అంతా మామూలుగానే ఉండింది. అట్లీస్ట్ ఆ రోజు వరకు. ఆ రోజు రాత్రి నేను, అమ్మ, నాన్న ఒక పెళ్లి అటెండ్ అయ్యి రాత్రి లేటుగా ఇంటికి వచ్చాం. సర్లే ఇక పడుకుందామని నా బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ తలుపు తెరిచి ఉంది. అంతేకాకుండా నా గదిలో నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. తాతయ్య గారి చేతికర్ర కూడా పూజ గదిలో పెట్టాం కదా, ఇంకా ఎందుకు ఈ శబ్దాలు వస్తున్నాయని ఈరోజు ఏదైతే అదైందని గదిలోకి వెళ్ళి చూశాను. ఆ భయంకరమైన వికృత ఆకారం నా కళ్ళ ముందు నుంచే నన్ను చూసి నవ్వుకుంటూ గోడలోకి తగిలించిన పెయింటింగ్లోకి వెళ్ళిపోయింది. ఆ దృశ్యం చూసి వెంటనే నేను డోర్ని క్లోజ్ చేసి మా నాన్న దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాను. నాన్న నేను తిరిగి మా రూమ్లోకి వచ్చి ఆ పెయింటింగ్ని సరిగ్గా గమనిస్తే, ఆ పెయింటింగ్ని తలక్రిందులుగా చూస్తే అందులో నాకు తరచూ కనపడే ఆ వికృత ఆకారం ఒక చెట్టు వెనక దాంకొని ఉన్నట్లు కనిపించింది. వెంటనే మా నాన్న ఆ విషయాన్ని తనకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు ఒక డీమనాలజిస్ట్ని సజెస్ట్ చేశారు. వెంటనే నాన్న ఆ డీమనాలజిస్ట్ని పిలిపించి ఆ పెయింటింగ్ని చూపించారు. ఆ పెయింటింగ్ గురించి తెలుసుకుంటే మా తాతయ్య దాన్ని తను చనిపోయే 2 నెలల ముందే ఒక ఆక్షన్లో కొన్నాడని తెలిసింది. ఆ ఆక్షన్ నిర్వహించిన వారిని ఆ పెయింటింగ్ హిస్టరీ గురించి అడిగితే మాకు ఏ విషయం చెప్పలేదు. చివరికి నాన్న కాస్త ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశాక ఆ పెయింటింగ్ ఎక్కడి నుంచి వచ్చిందా అని అడిగితే ఆ పెయింటింగ్ గత యజమానులందరూ చనిపోయారని తెలిసింది. మా నాన్న పిలిపించిన ఆ డీమనాలజిస్ట్ ఆ పెయింటింగ్ గురించి రీసెర్చ్ చేసి మేము నమ్మలేని విషయాలని చెప్పాడు. ఈ పెయింటింగ్ 18వ శతాబ్దానికి చెందిందని యూరప్లోని హెల్ ఫైర్ క్లబ్ అనే ఒక సీక్రెట్ సొసైటీలోని కొంతమంది అకల్ట్ ప్రాక్టీసెస్ అంటే క్షుద్ర పూజలు చేసేవారని, వాళ్ళు వారి ఆఖరి రోజుల్లో ఇక భౌతికంగా చనిపోతామని తెలిసాక క్షుద్రశక్తితో తన రక్తంతో ఈ పెయింటింగ్ని వేసేవారని, దాంతో వాళ్ళు ఫిజికల్గా చనిపోయినా కూడా వారి ఆత్మ ఈ పెయింటింగ్లోకి ప్రవేశించి శాశ్వతంగా జీవించగలమని నమ్ముతారని చెప్పాడు. కానీ 100 సంవత్సరాలు గడిచేసరికి ఒకప్పుడు మనుషులమే అన్న విషయాన్ని కూడా మర్చిపోతారని చెప్పాడు. అలా అందులోని ఆకారానికి ఆకలి, రక్తదాహాలు తప్ప మరో ఆలోచన ఉండదని చెప్పాడు. అలా అవి 301 అమావాస్య రాత్రుల పాటు దాని యజమాని రక్తం తాగుతూ జీవిస్తుంటాయని చెప్పాడు. అలా తాగి తనని చంపాక కొత్త యజమానిని వెతుక్కుంటాయని చెప్పాడు. మరి నాకు మాత్రం ఎందుకు ఏ హాని చేయలేదని అడిగితే అది మీకు తెలియకుండానే హాని చేసి ఉంటుందని చెప్పాడు. అది ఒక పారాసైట్ వంటిదని, అది అప్పుడప్పుడు రాత్రి నీ కాళ్ళ దగ్గర కనిపిస్తుంది కాబట్టి కావాలంటే మీలో ఎవరో ఒకరి అరికాల్లో ఒక చిన్న రంధ్రం ఉంటుంది, చెక్ చేసుకోమని చెప్పాడు. అలా చూసుకుంటే నిజంగానే నా అరికాలులో ఏదో ఒక చిన్నపాటి మచ్చ కనిపించింది. దాని నుండే అది ప్రతి అమావాస్య రక్తం తాగుతూ ఉంటుందని చెప్పాడు. నిజంగానే ఆలోచిస్తే ఆ రోజు రాత్రి దుప్పట్లో నేను భయంతో ఉన్నప్పుడు నా అరికాలులో ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్లు అనిపించింది. తాతయ్య తన బంగళాని నా పేరున రాయటంతో నేనే దాని కొత్త యజమాని అయ్యానని చెప్పాడు. మరి నేను ఈ పెయింటింగ్ నుంచి దూరంగా వెళ్ళిపోతే అని అడిగితే అది ఒకసారి రక్తం తాగాక ఆ పెయింటింగ్ ఉన్నంతకాలం దాని నుంచి మీరు తప్పించుకోలేరని చెప్పాడు.
అలాగే ఆ పెయింటింగ్ని ఒకవేళ మనం నాశనం చేయాలని ప్రయత్నిస్తే అది అందులో నుంచి పూర్తిగా బయటికి వచ్చే ప్రమాదం ఉందని చెప్పాడు. మరి దాని నుంచి తప్పించుకోవడం ఎలా అని అడిగితే, ఒకవేళ ఈ పెయింటింగ్ని మరొకరికి అమ్మితే అప్పుడు దానికి ఒక కొత్త యజమాని వస్తాడని, అప్పుడు నువ్వు తప్పించుకోవచ్చని చెప్పాడు. కానీ మేము దానికి అంగీకరించలేకపోయాం. అలా చేస్తే తెలిసి మరొకరి ప్రాణాలు తీసినట్లవుతుంది. వేరే దారేమైనా ఉందా అని అడిగితే, ఒకే ఒక్క మార్గం ఉంది, దాన్ని ప్రయత్నించొచ్చని చెప్పాడు. పౌర్ణమి రోజు మధ్యాహ్నం 3 గంటలకి మంత్రించిన ఒక తెల్ల గుడ్డతో దాన్ని చుట్టి 9 అడుగుల గోతి తవ్వి అందులో దాన్ని బంధనం చేయాలని చెప్పాడు. అలా అది 301 అమావాస్యలో ఆ గోతిలోనే ఉంటూ ఆ రక్తదాహంతో అలమటించి చనిపోయే అవకాశం ఉందని చెప్పాడు. ఆయన చెప్పినట్టే దాన్ని ఆ చెట్టు పక్కన ఉయ్యాల దగ్గర పూడ్చిపెట్టాం. కానీ ఆయన చెప్పిన 301 అమావాస్యలు అంటే 12.5 సంవత్సరం ఆల్రెడీ దాటిపోయింది. కానీ ఇప్పటికీ అమావాస్య రాత్రి ఆ ప్రదేశంలో కింద నుంచి ఏవో వికృతమైన శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. అది ఏ రోజైనా బయటికి వస్తుందేమో అనే భయం మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి నచ్చింది అని కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ ఛానల్ వర్త్ అనిపిస్తే దయచేసి నిజమైన హారర్ని ఇష్టపడే మీ స్నేహితులకి ఈ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వమని అడగండి. ఒక పిశాచిగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. థ్యాంక్ యూ.